ప్రఖ్యాతిగాంచిన విజయనగరం సంగీత కళాశాల శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళలు ప్రతిబింబించేలా సాగిన శోభాయాత్ర స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాల శత జయంతి ఉత్సవాలని ప్రభుత్వం నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు సాగే వేడుకలకు భారీగా నిధులు కూడా కేటాయించింది. తొలి రోజు విజయనగరం కోట జంక్షన్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర కళాశాల ప్రాంగణం వరకు సాగింది. ఇందులో కళలను ప్రతిబింబించేలా జరిగిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు, హరికథలు, వయోలిన్ ప్రదర్శనలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న కారణంగా ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న పాత భవనాల మరమ్మతులు నిర్వహించి కొత్తగా అవుట్డోర్ ఆడిటోరియం కూడా నిర్మించింది ప్రభుత్వం. కళలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే అమరావతిలో కూడా సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెబుతోంది ప్రభుత్వం. సంగీతాన్ని ప్రోత్సహించడానికి ఈ కళాశాల ఏర్పాటు చేయటం, మరి ఈరోజు ఈ పరిస్థితికి రావటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంగీతాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఈ ప్రకారంగా ఇలాంటి కళాశాల ఒకటి రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా ఉండాలి, దానికి ప్రత్యేకంగా మరి దాని అభివృద్ధికి నిధులు కేటాయించి ఈ లైన్స్లో తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన క్యాబినెట్లో చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాల మరి అనేక మంది పెద్దలు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏ అసౌకర్యం జరగకుండా, అదేవిధంగా ప్రేక్షకులు ఎవరైతే వస్తారో వారికి కూడా అసౌకర్యం జరగకుండా అన్ని విధాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మరోవైపు తాను రాసిన 52 మంది సంగీత కళాకారులు జీవిత చరిత్రలలో చాలా వరకు విజయనగరం కళాశాల నుండి వచ్చిన వారివే అన్నారు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి. సంగీతానికి ఒకప్పుడు విజయనగరం పట్టు కొమ్మంటూ చెప్పుకొచ్చారు. ఆదిభట్ల నారాయణదాసు లాంటి మహానుభావులు పుట్టిన గడ్డపై మనం కూడా పుట్టినందుకు గర్వపడాలన్నారాయన. విజయనగరం కళాశాల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. అలాగా సంగీతానికి ఇది కాణాచి, పట్టు కొమ్మ ఒకప్పుడు. ఆదిభట్ల నారాయణదాసు లాంటి మహానుభావుడు పుట్టిన నేల మీద మనం కూడా ఉన్నామంటే అది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అతడు మానవాతీత, అంటే శారదా స్వరూపం అని అప్పటి కవులు, రచయితలు ఆయన్ని ప్రస్తుతించారు. ముఖ్యంగా మళ్ళీ తెలుగువారు గర్వపడాల్సిన విషయం ఏమిటంటే ఘంటసాల గారు యాయవారాలు చేసుకుంటూ ఇక్కడ కాలేజీలో వచ్చి చదువుకున్న ఇంత ప్రఖ్యాతి పొందారు. అలాగే మా సుశీలమ్మ ఎల్లుండి బహుశా సన్మానం సందర్భంగా ఏదైనా ఇలాంటి అద్భుతమైన శత వసంతాల కాలేజీ ఫంక్షన్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, మిగతా కార్యవర్గానికి, చీఫ్ మినిస్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అయితే హరికథ పుట్టిన చోటే హరికథ కోర్సు లేకపోవడాన్ని ప్రముఖులు తప్పుపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా హరికథకు ఆదరణ ఉందని, దానికి సంబంధించిన కోర్సును సంగీత కళాశాలలో పెట్టాలని కోరుతున్నారు.